నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు జీజీహెచ్ క్యాంటీన్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టీమ్ను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ నిర్వహణకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని వెల్లడించిన దామచర్ల. నగరంలో వైభవంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరాధన మహోత్సవాలు. మంగమూరు రోడ్డులోని సత్యసాయి బాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు జీజీహెచ్లో నడుస్తున్న శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ నిర్వహణకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. క్యాంటీన్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టీమ్ సిస్టమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో దామచర్ల పాల్గొన్నారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్లో ఇప్పటి వరకు అన్నం, పప్పు, గ్యాస్ స్టవ్పై చేసేవారని, చెన్నైకి చెందిన దాతలు స్టీమ్ సిస్టమ్ అందించడం, దాన్ని తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ తక్కువ మందితో ఎక్కువ మందికి ఆహారం వండి పెట్టడం ఇబ్బందిగా ఉండేదని, దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టీమ్ సిస్టమ్ అందించారని తెలిపారు. జీజీహెచ్ పేదల ఆసుపత్రి అని, ఇక్కడికి వచ్చే పేషెంట్స్, అటెండెంట్స్ కూడా శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ రుచికరమైన భోజనం అందిస్తుందన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 7 లక్షల మంది పేషెంట్స్, అటెండెంట్స్కు భోజనం పెట్టారన్నారు. 2015లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్తో మాట్లాడి జీజీహెచ్లో శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ను ఏర్పాటు చేయించిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. 10 మందికి ఉపయోగం చేస్తే కలిగే సంతృప్తే వేరని, అలాంటి దానిలో తాను కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎక్కడా ఎలాంటి మచ్చ లేకుండా సర్వీస్ అందిస్తున్న వారిని దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవీలత, డివిజన్ కార్పొరేటర్ ఈదర చిన్నారి, తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ చైర్మన్ మంత్రి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓం సాయీశ్వరాయ విద్మహేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి పంచామృత విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ పేషెంట్ పక్కన వచ్చిన అటెండెంట్స్కి అన్నదానం చేసేటువంటి ఒకను డిసెంబర్ 27 కామినేని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యాన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అట్లాగే వచ్చి భోజనం చేయమని చెప్పేసి దాని మీద ఉంటుంది. ఆ కూపన్ తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మనం చెక్ చేసుకొని ఇదంతా లేడీస్, అటువైపు జెంట్స్ అదంతా స్టోర్ రూమ్లో సర్దుకొని అప్పుడు ప్యాకెట్స్ పంపించడం జరిగింది. అప్పుడు మన డీజేపీ సెంటర్ నుంచి మీల్స్ ప్యాకెట్స్ తయారు చేసి పంపించడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ కార్మికులు, శానిటరీ వర్కర్స్ వేకుజామున వచ్చి పాపం సేవలు చేస్తారు. జీజీహెచ్లో సత్యసాయి ప్రసాద క్యాంటీన్ని ఈరోజు శ్రీరామ్మూర్తి గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని అలా మళ్ళీ ప్రారంభించుకున్నాం. దీన్ని ఇదివరకు రైస్, అదేవిధంగా ఈ దాల్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్గా చేసే దాంట్లో ఈరోజు స్టీమ్ ద్వారా చేసుకునే ఎక్విప్మెంట్ని చెన్నై వాళ్ళు డొనేట్ చేయటం, దాని ద్వారా ఈరోజు అది కూడా ప్రారంభించుకున్నాం. ఎందుకంటే మనుషులు తక్కువతోటి ఎక్కువ మందికి చేసుకోవాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి మనం చేసుకోవటానికి ఇది ఓపెన్ చేసుకోవటం కూడా జరిగింది. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీజీహెచ్లో ఎవరైతే అటెండర్స్ ఉంటారో, ఇది పేదల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పేదలు వచ్చి ఇక్కడ పేషెంట్స్ ఉండేటప్పుడు వాళ్ళకి అటెండ్గా వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫ్రీ భోజనం ఇప్పటివరకు ఇందాక శ్రీరామ్మూర్తి గారు చెప్పినట్టు దగ్గర స్టార్ట్ అయిన 2015 నుంచి ఇప్పటి వరకు 7 లక్షల మంది పైగా వాళ్ళు భోజనాలు ఇక్కడ పెట్టారంటే ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి వీళ్ళు ఒక యూనిటీగా, ఒక వాలంటీర్స్గా సత్యసాయి ఏదైతే సాయిబాబా పేరు మీద పెట్టుకొని ఆశ్రమం ద్వారా
ఈరోజు ఎంతోమంది వాలంటీర్స్ ద్వారా ఈరోజు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. అప్పుడు ఆ టైంలో 2015లో కూడా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం, అదేవిధంగా అప్పుడు నేనే ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పడం కానీ, కలెక్టర్ గారు కూడా దానికి చూసి మేమంతా కూడా ఈ ప్లేస్ చూసి అప్పుడుండే మన సూపరింటెండెంట్ కానీ జీహెచ్లో ఉండే వాళ్ళందరితో కూడా మాట్లాడుకోవటం, ఇది ఎప్పుడు కూడా ఒక 10 మందికి ఉపయోగం చేసేది దాని సంతృప్తే వేరు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేయటం, సమాజంలో పేదల కోసం ఒక కార్యక్రమం చేయటం, పేదలకి ఏదో విధంగా కడుపు నిండా అన్నం పెట్టేదానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేది చాలా సంతృప్తినిస్తుంది. అలాంటి దానిలో ఇంతమంది వాలంటీర్స్గా వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఎక్కడా కూడా ఇంత మచ్చ లేకుండా ఈరోజు ఇంతమందికి మంచి సర్వీస్ చేయటం అనేది చాలా సంతోషం. ఇది ఎంతోమంది కూడా చూసి దానికి డోనర్స్ కూడా దీనికి రైస్ కానీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా చాలా సంతోషం. వాళ్ళకు కూడా అభినందిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే ఏ ఇబ్బంది ఉన్నా కూడా, ఏ అవసరం కావాలన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మాకు ఎప్పుడు ఏ సమాచారం తెలిసినా కూడా మాకు చెప్పినా మేము మా పూర్తి సహకారంతో ఇంకా అభివృద్ధి చెందేదానికి నా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మంగమూరు రోడ్డులో ఏర్పాటు చేసిన A1 రీడింగ్ రూమ్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్లు సంయుక్తంగా ప్రారంభించారు. A1 రీడింగ్ రూమ్ ద్వారా పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు, ఉన్నత చదువుల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్టులకు హాజరయ్యే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వారు పరిశీలించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఉన్నత చదువుల కోసం ఎంట్రన్స్ టెస్టులు రాసే విద్యార్థులు ఇక్కడ చక్కగా చదువుకునే అవకాశాన్ని A1 రీడింగ్ రూమ్ నిర్వాహకులు కల్పించారన్నారు. ఇంటి వద్ద ఏకాగ్రతగా చదువుకునే అవకాశం లేని వారికి A1 రీడింగ్ రూమ్ మంచి అవకాశం కల్పించిందన్నారు. సెంట్రలైజ్డ్ ఏసీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా క్యాబిన్, పుస్తకాలు పెట్టుకునేందుకు ర్యాక్, న్యూస్ పేపర్స్, ఫ్రీ వైఫై వంటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. నామినల్ ఫీజుతో కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, పోటీ పరీక్షలు రాసేవారికి, ఎంట్రన్స్ టెస్ట్ రాసేవారికి A1 రీడింగ్ రూమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఏకాగ్రతగా చదవాలనుకునే వారికి మంచి వసతులతో ఏర్పాట్లు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ఎస్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, A1 రీడింగ్ రూమ్ మేనేజర్ రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓం తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దివ్యబలం తదేవ ఇంద్రాది ప్రవన్నయం చ బ్రహ్మణస్పతి. ఈరోజు మగమూరు రోడ్లో A1 రీడింగ్ రూమ్ ఒకటి ఆల్రెడీ వీళ్ళు చేశారు. మన నాగరాజు గారు వాళ్ళ బామ్మర్ది అందరూ కూడా కలిసి ఆల్రెడీ ఒకటి పెట్టున్నారు. ఒకటి ఇవాళ ప్రారంభించుకున్నా. నేను మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు అందరం కూడా వచ్చాం. ఏంటంటే A1 రీడింగ్ రూమ్ వచ్చేసి మనకి మేజర్గా చదువుకోవటానికి వాళ్ళకి ఒక టేబుల్ అలాట్ చేయటం, వాళ్ళకి ఒక డెస్క్ అలాట్ చేయటం, అదేవిధంగా వాళ్ళ మంత్లీ ఇంటికాడ ఇబ్బందులు ఉన్నా లేకపోతే డిస్టర్బెన్స్ ఉన్నా ఏదైనా కూడా వాళ్ళు చదువుకోవాలన్నప్పుడు వాళ్ళ బుక్స్ ఆడ పెట్టుకొని వచ్చేసి ఎనీ టైం 24 అవర్స్ వాళ్ళు వచ్చి చదువుకునే విధంగా ఈ A1 స్టడీ సెంటర్ని కూడా మన వాళ్ళు పెట్టారు. ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే కొంతమంది ఇళ్లలో చిన్న ఇల్లు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ బంధువులు ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉంటే చదువుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ చదువుకోవటానికి డిస్టర్బెన్స్ ఉండే పరిస్థితులు ఉండేటప్పుడు ఇక్కడ లో బడ్జెట్లో కూడా దగ్గర 1800 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తూ ఈరోజు దీన్ని పెట్టారు. దీన్ని పెట్టడం వల్ల ఈరోజు అది వరకు కూడా పిల్లలు ఎక్కువ మంది కూడా వచ్చి ఇక్కడ చదువుకునే విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండి ఒంగోలుకు కూడా నీడ్ ఉందని చెప్పి అవసరంతో ఈరోజు మళ్ళీ ఒక 120 దాన్ని ఏమంటారు పార్టీషన్స్, క్యాబిన్స్ పెట్టారు. ఆ క్యాబిన్లో 120 మంది చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు లేకపోతే ఏదైనా ట్రైనింగ్ అప్పుడు అట్లాంటప్పుడు 3 మంత్స్ కావాలంటే 3 మంత్స్, 1 ఇయర్ కావాలంటే 1 ఇయర్, ఆ విధంగా ఉండే విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. A1 రీడింగ్ రూమ్ ఈరోజు మంగమూరు రోడ్లో ప్రారంభించారు. దానికి ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, నేను వచ్చి ప్రారంభించాను. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఒంగోలులో ఇక ఈ కాన్సెప్ట్ రావటం
చెప్పినట్టు మంచి అట్మాస్ఫియర్ ఉంది, మంచి ఏసీ ఉంది, మంచి ఫ్యాన్స్ ఉన్నాయి. దాని తర్వాత చదువుకునే వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చుకొని నెమ్మదిగా చదువుకునే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఇళ్లల్లో ఒకళ్ళ టీవీలు కూడా వేరే చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా ఏదైనా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ కోసం ఇది బాగా పనికొస్తుంది. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. రాబోయే కాలంలో ఇలాంటి ఇంకా ఎక్కువ రావాలని ఈ మేనేజ్మెంట్, ఈ మంచి కాన్సెప్ట్ వచ్చిన ఈ మేనేజ్మెంట్కి నా బెస్ట్ విషెస్ చెప్తాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు A1 రీడింగ్ రూమ్ ఓపెన్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, అట్లా దామచల జనార్దన్ గారికి, అట్లాగే విజయ్ కుమార్ గారికి మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము. వాళ్ళు ఎంతో బిజీ టైంలో ఉన్నా కానీ టైం చూసుకొని వచ్చి మాకు విషెస్ అందజేశారు. అట్లాగే ఇంకా ఎంతోమంది స్నేహితులు, శ్రేయోభిలాషులు వచ్చి కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా వచ్చి మాకు సహకారం అందించడం నిజంగా మంచి విషయం. అయితే మేము 1.5 year బ్యాక్ ఆల్రెడీ సుప్రీం రీడింగ్ రూమ్ ఓపెన్ చేశామండి. ఎంతోమంది స్టూడెంట్స్ ఇంకా కావాలి ఇలాంటి ఫెసిలిటీస్ మన ఒంగోలులో ఇంకా ఇంతకు మించి రిక్వైర్మెంట్ ఉంది అని మాకు చెప్పడం వలన మనం ఈరోజు మంగమూరు రోడ్లో A1 రీడింగ్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. మీరు చూసినట్టయితే లోగోలోనే వేర్ గోల్స్ టర్న్ ఇంటూ రియాలిటీ. ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి, బట్ వాటిని నిజం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది 24 గంటల అవైలబిలిటీ ఉంటుంది. మనం మంచిగా వచ్చామా, బుక్స్ తెచ్చుకొని ప్రశాంతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని ఫెసిలిటీస్ తోటి చదువుకొని వాళ్ళ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు గాలికి వదిలేసి వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టే పనిలో పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మద్యం కుంభకోణం పేరుతో రాజ్, కేసీ రెడ్డి, వాసుదేవరెడ్డిలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని అన్నారు. గతంలో ఎన్టీ రామారావు సారా వ్యతిరేక ఉద్యమం చేస్తే తరువాత చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మద్యం అవసరమని కొన్ని పత్రికల్లో కథనాలు రాయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మద్యాన్ని ప్రోత్సహించిందే చంద్రబాబు నాయుడే అని దుయ్యబట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే పాలన సాగిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో మద్యం తాగిన వ్యక్తులు ఎక్కడ పడుకోవాలి అర్థం కాక డివైడర్ల మీద పడుకున్న పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేలకు వాటాలు ఇస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి లిక్కర్ ఫ్యాక్టరీలకు అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. తప్పుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని మానుకోవాలని రవిబాబు హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు దుంపా చెంచురెడ్డి, యువజన విభాగం నాయకులు దేవా తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు, ఇప్పుడు 4వసారి నువ్వు 4 టర్ములు ముఖ్యమంత్రిగా అయ్యి నువ్వు ప్రభుత్వం నడిపేదంతా సారాయి మీదే కదా, నీ పార్టీ ఆదాయం అంతా సారాయి మీదే కదా. నువ్వు ఎవరిని ఎట్లా విమర్శిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు 4,500 షాపులుంటే 1/3 షాపులు తీసేసి 1,500 షాపులు తీసేసి ప్రభుత్వ దుకాణాలు పెట్టి, అంటే సిండికేట్లు లేకుండా, దళారులు లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గతంలో లిక్కర్ మాఫియాలు ఉండేవి. ఆ లిక్కర్ మాఫియాలని, లిక్కర్ సిండికేట్లని తీసేసి ప్రభుత్వమే పెట్టి ఆయన ఎన్నికల్లో ముందే చెప్పాడు, నేను నిషేధం దిశగా వెళ్ళటానికి కొన్ని సంవత్సరాల పాటు రేటు పెంచుకుంటూ పోతాను, కొనాలంటే ఖర్చు అయింది కాబట్టి వినియోగదారులు వాళ్ళంతటి వాళ్ళే మానుకునేటట్టు చేస్తానని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014-19 మధ్య ఒక టైమింగ్ ఉండేది. ప్రభుత్వ షాపులు ఉండేవి, ఒక వేళలో మాత్రమే అవి ఉండేవి. ఇవాళ అర్ధరాత్రి అపరాత్రి ఉందా? అసలు ఒక టైం ఉందా? ఏ టైనా పాపం వాళ్ళు మీరు ఇచ్చిన పర్మిట్ రూమ్లో తాగటం, బెల్ట్ షాపుల్లో పల్లెటూరులో తాగటం, ఎక్కడ పనుకోవాలో అర్థం కాక డివైడర్ల మీద పనుకుంటున్నారు. రాత్రిపూట మీరు పోయి టౌన్లో తిరిగితే అర్థమైద్ది. వాళ్ళు తాగి డివైడర్ల మీద పనుకుంటున్నారు. ఏదైనా తొక్కితే వాళ్ళు అటు ఇటు పడితే, వాహనాలు తొక్కితే ఏమవుతుంది? అసలు ఏ ప్రభుత్వం అన్నా పంట పండించేవాడికో, ఉత్పత్తి చేసేవాడికో సబ్సిడీ ఇవ్వటం సహజం. నేను ధరలు తగ్గించి అమ్ముతాను అంటే అది ఒక స్కీమా?
సారాయి ధరలు తగ్గించి నేను అందరికి అందుబాటులో ఉంచుతాను. దాంట్లో మళ్ళీ మా పార్టీ వాళ్ళే టెండర్లు వేస్తారు, మా పార్టీ వాళ్ళే చేయాలి, ఇంకొకరు కొత్త వాళ్ళు చేయకూడదు, చేస్తే కేసులు పెడతాం. ఒకవేళ ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు ఆ వ్యాపారంలోకి వస్తే సిండికేట్లో రావాలా, సిండికేట్లో రాకపోతే వాళ్ళ మీద రైడ్లు చేపియాలా, వీళ్ళందరూ సిండికేట్లు మళ్ళీ ఎమ్మెల్యేలకి వాటాలు ఇవ్వాలా, ఎంఎస్పీ ప్రైస్కి అమ్మిస్తానని చెప్పి నువ్వు ఇప్పుడు ఎంత అమ్ముతుంది? బాటిల్కి 40 రూపాయలు, ఫుల్ బాటిల్కి ఎక్స్ట్రా ప్రైస్ అమ్ముతున్నావు. ఈ లంచాలన్నీ ఎవరికి వెళ్తున్నాయి? ఎమ్మెల్యేలకి షాపుల్లో వాటాలు ఇచ్చారు. ప్రతి షాపులో వాటాలు ఇచ్చిన మాట బహిరంగ రహస్యమే కదా, అందరు చెప్పుకుంటుందే కదా. మరి అధికంగా అమ్ముతున్న క్వార్టర్కి 10 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు ఎక్స్ట్రా అంట. ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి? డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వాల, కొత్త ఫ్యాక్టరీకి ఒక్కటి కూడా అనుమతి ఇవ్వాల ఆయన. నీకు గతంలో నువ్వు ఇచ్చిన అనుమతులే అదనంగా నువ్వు పెట్టిన ఫ్యాక్టరీలే, నువ్వు తీసుకొచ్చే బ్రాండ్లు, నువ్వు పరిమితమైన బ్రాండ్లు ఒక సర్వే చేపిస్తారు. అల్లా బ్రాండ్లే కావాలని జనం అడిగినట్టు ఎవరు కొన్ని బ్రాండ్లు 4-5 బ్రాండ్లకే పర్మిషన్లు ఇవ్వటం, ఆ బ్రాండ్లకి ఇస్తున్నాను కాబట్టి వాళ్ళ కాడ లంచాలు తీసుకోవటం. మా ప్రభుత్వంలో ఇవన్నీ లంచాలు తీసుకునే పని అయితే తక్కువ వేళల్లో షాపులు ఎందుకు పెడతారు? కరెక్ట్గా ఒక టైంకి ఎందుకు మూసేస్తారు? ఒకే టైంకి ఎందుకు తెరుస్తారు? 24 గంటలు తాపించలేదే? మద్యాన్ని ప్రోత్సహించి మద్యాన్ని తక్కువకు అమ్ముతున్నాను మీరే తాగండి అని చెప్పి ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటంలో అన్ని పంటలకు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఆరోగ్యం విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, వెల్ఫేర్ స్కీమ్స్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. పక్కదారి పట్టించడానికి ప్రత్యర్థి పార్టీల మీద తప్పుడు ఆరోపణలు చేసి నిరాధారమైన ఆధారాలతోటి ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక నెపమేయాలనే ఉద్దేశం చూస్తూ ఉంటే ఇది ప్రజలు హర్షించరు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం వద్ద తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు శాంతి చేకూరాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద నుండి అద్దంకి బస్టాండ్ కూడలి వరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ పర్యాటక ప్రదేశంలో ఉన్నవారిని ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కర్లు హతమార్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ భారతదేశమంతా ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుందని అన్నారు. పాక్ వక్ర బుద్ధికి భారత్ గట్టి సమాధానం ఇవ్వాలని జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, దండే అనిల్, గోవింద్ కోమలి, ఆకుపాటి ఉష, బొందిల మధు, ఉంగరాల వాసు, తోట శబరి, తిరుమలశెట్టి నాని, దండే సతీష్, షేక్ ముంతాజ్, ఈదుపల్లి మణి, అల్లూరి శ్రీహరి, నరసింహారావు, ఉంగరాల సాయి, ఏలూరి వెంకటేష్, కిరణ్, శివ, రాజేష్, అనూష, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో మన భారతీయుల మీద ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేశాము. అలాగే రేపు పార్టీ ఆఫీసులో మౌన ప్రదర్శన చేయబోతున్నాము. ఎల్లుండి చర్చి సెంటర్లో మానవాహారం చేయబోతున్నాము. ఉదయం మార్నింగ్ 10ంటికి 3 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందిగా ముందుగా మనందరం కూడా భారతీయులు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది దేశానికి, ఉగ్రవాదం అనేది దేశానికి ముప్పు. ఒక కులం కాదు, ఒక మతం కాదు, మనం ముందు భారతీయులు. ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి మానవారానికి ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం. నిన్న జరిగిన ఘటన ఈ భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతో బాధపడి చాలా ఈరోజు ఈ ప్రతీకారం అనేది కంపల్సరీగా తీసుకుంటామని చెప్పి చాలా బాధపడ్డారండి. ఇలాంటిది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఈ 3 రోజులు మాకు అందరికీ పిలుపునిచ్చారు. ఈరోజు క్యాండిల్ ర్యాలీ, అంటే రేపు మౌనవ్రతము, ఎల్లుండి మానవహారము, ఉదయం 11 గంటలకి 10ంటికి. ఎందుకంటే జనాల్లో ఒక ఐక్యత అనేది కావాలి. భారతదేశంలో ఇలాంటి ఘటన జరుగుతున్నట్టును ఎవరు క్షమించకూడదండి. ఇలాంటి ఘటన అనేది దాన్ని మనం క్షమిస్తే ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడకపోతే చాలా తప్పుగా జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి భారతదేశంలోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి. ఇలాంటి బాధల్ని మనం అందరూ సొంతగా మనం తీసుకోవాలి. కొత్తగా పెళ్ళైన యువకులను కూడా కాల్చి చంపారండి. 28 మందిని చంపడం అనేది ఎంత దారుణం అనేది ఆలోచించండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో 28 మంది చనిపోయడం చాలా దురదృష్టకర సంఘటనగా మేము అనుకుంటున్నాము. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలను ప్రకటించారు. ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేస్తాము. అట్లాగే రేపు పార్టీ ఆఫీస్లో సంఘీభావం. ఇంత దుర్మార్గంగా ఉగ్రవాదుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్ పెల్హాం గ్రామంలో ఎవరైతే టూరిస్టులు వెళ్ళారో వాళ్ళ మీద జరిగిన దాడి నిజంగా భారతదేశం ఎంతో బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాదులు డైరెక్ట్గా మన సైన్యాన్ని ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తూ యాత్రికులు, అమాయకుల్ని చంపడం వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. సర్జికల్ స్ట్రైక్ అనేది మళ్ళీ ఒకసారి భారతదేశం స్టార్ట్ చేస్తే పాక్ అనేది లేకుండా పోయిద్దని వాళ్ళు మర్చిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఆయన ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం మేము అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళ కుటుంబాన్ని అందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. కశ్మీర్లోని సరిహద్దుల దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఒంగోలు నగరంలో వైసీపీ శ్రేణులు కొవ్వొత్తులతో వారికి ఘన నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నారాయణ యాదవ్, బాపూజీ కాంప్లెక్స్ వద్ద గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది చనిపోయారని, 20 మంది క్షతగాత్రులు అయ్యారన్నారు. ఈ ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కాశ్మీరు చాలా సుందరమైన ప్రదేశమని, టూరిస్టులు ఈ ప్రాంతానికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. భారతదేశపు ఐక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశానికి చెందిన టెర్రరిస్టులు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చాలా కాలం తర్వాత ప్రశాంత వాతావరణంలో కాశ్మీర్ అభివృద్ధి చెందుతూ ఉంటే పొరుగు దేశం చిచ్చు పెడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరగంటి శ్రీనివాసరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు పేరం ప్రసన్న, ఎస్ రమణమ్మ, సాదం విజయలక్ష్మి, వి వాణి, గాయం సావిత్రిదేవి, మేరీ కుమారి, పికిల్ సీను, ఆనం శ్రీనివాసరెడ్డి, వంగారెడ్డి, సతీష్, దుంపా చెంచిరెడ్డి, స్వామిరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు నిన్న కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులు ఈరోజు చూస్తుంటే సుమారుగా 26 మంది చనిపోవడం,
20 మంది క్షతగాత్రులు అవటం చూసాం. నిజంగా ఈ చాలా హేయమైన ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. భారతదేశంలో కాశ్మీర్ చాలా సుందరమైన ప్రదేశం. ప్రపంచ దేశాల నుంచి కూడా భారతదేశం నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఈ ప్రాంతం ఈ సమ్మర్ టైంలో బాగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి వస్తుంటారు. కావాలని చెప్పేసి ఈ పెహల్గాం అనే ప్రాంతంలో కూడా ఈ టూరిస్ట్ క్యాంపులో ఉగ్రవాదులు కావాలని వచ్చి నలుగురు ఇండియన్ డ్రెస్లో వచ్చేసి కావాలని టూరిస్టుల మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో, ప్రశాంతంగా ఉన్న హిందూ దేశంలో ఇటువంటి కావాలని ఉగ్రవాదులు తెలియజేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని చెప్పేసి టూరిస్టులు ఆ ప్రాంతానికి రాకూడదని చెప్పేసి కావాలనే పక్కన మిగిలిన దేశాల సపోర్ట్తో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ అందరికీ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పూర్తిగా భారతదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి మా వంతు మేము కృషి సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకి వ్యతిరేకంగా చనిపోయిన మృతులకి నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేయటమైంది. భారతదేశపు ఐక్యతని, సమగ్రతని విచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశం సంబంధించిన టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలాళ్ళ తర్వాత కాశ్మీర్లో మంచి ఆహ్లాద వాతావరణం ఏర్పడి ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే ఇంత పెద్ద సెక్యులర్ దేశంలో మతాలు చిచ్చు పెట్టాలని పొరుగు దేశం కుట్ర చేస్తూ ఉంది. దీనికి భారత్ మొత్తం ఐక్యంగా ఉంటుందని ఈరోజు ప్రపంచానికి ఇండియా మొత్తంకి తెలియజేయాలని మా తరఫున, జగనన్న తరఫున మేమందరం భారత ఐక్యతను కోరుతూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకయ్యమ్మ గారికి, మాజీ శాసనసభ్యులు ఆదన్న గారికి, మా ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారికి, మా నగరాధ్యక్షుడు కటారి శంకరు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన గొట్ల సుబ్బారావు గారు, మా ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా మా పార్టీ మహిళా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం ఒంగోలు మంగమూరు రోడ్డులోని సత్యసాయిబాబా మందిరంలో ఘనంగా జరిగింది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణలో పాల్గొని భక్తులకు స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఒంగోలు నగరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడం, జీజీహెచ్లో ప్రసాద క్యాంటీన్, వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు వంటివి చేస్తున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాబా ఆరాధన సందర్భంగా ఉదయం ఓంకారం, సుప్రభాత నగర సంకీర్తనలతో ప్రారంభమై లోక కళ్యాణార్థం గాయత్రి మహాయజ్ఞం, మహానారాయణ సేవ, అన్న సంతర్పణ, వేద పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. సత్యసాయి సేవా సమితి
ఏదైతే తొందరలో మన మామూలు రోజుల్లో ఉందో దీనికి ఒక మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఆలోచించినట్టు ఈ రోజు ఆరోగ్య సందర్భంగా ఈ ప్రాంతాల్లో సమస్యలు ఎక్కడైనా కార్యక్రమాలు ముందుదే విధంగా చేసుకోవడం విషయం. అదేవిధంగా కూడా ఇప్పుడు ఈ మంచి కార్యక్రమాలు కూడా ఈ సత్యాన్ని సేవా సమితి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మనకి ఆరోగ్య సందర్భంగా ఎంతో మంది ఈరోజు భక్తులకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక మంచి సమాజంలో మంచి కార్యక్రమాలు ఇలాగే రిమ్స్లో కూడా మన సత్యసాయి అక్కడ కూడా స్టీల్ కూడా ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే జీవీఎస్ గవర్నమెంట్ ప్రతి పేషెంట్కి ఎవరి కార్యక్రమం ఉంటారో అందరూ కూడా అక్కడ ఫ్రీగా భోజనాలు 2015లో మన రైతులకి దాని ప్రారంభించాం. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు స్వామివారి ఆరాధన దినోత్సవం సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్లో ఉన్నటువంటి సత్యసాయి బాబా మందిరం నందు గాయత్రి హోమం నిర్వహించినాం. అలాగే అన్నదాన కార్యక్రమం 3000 మందికి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారిని ఇన్వైట్ చేయటం, వారు వచ్చి స్వయంగా చూసి స్వయంగా అన్నాన్ని వడ్డించి వారి అందరికీ కూడా వారి సందేశాన్ని అందించడం జరిగింది. ఇదే విధంగా సత్యసాయి ఆర్గనైజేషన్లో ప్రపంచం మొత్తం 180 దేశాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్వామివారి సేవా కార్యక్రమాలు చేస్తూ మేమందరం కూడా స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నాం. అదేవిధంగా మా స్కూల్లో ఇక్కడ 350 మంది ఉచితంగా వారికి విద్యను అందిస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో 5000 మందికి నిత్యం మంచినీటిని చలివేంద్రం ఏర్పాటు చేసి అందిస్తున్నాం. అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్లో కూడా 320 మందికి నిత్యం ప్రతిరోజు భోజనాలు అందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. సాయిరాం. మానవతా విలువల పట్ల, వాళ్ళకి కుటుంబ బాధ్యత పట్ల, తల్లిదండ్రులని గురువుల్ని గౌరవించేదాని పట్ల ఉండే నియమనిష్టలని విధి విధానాలని తెలియజేస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుగా ఉంటాము. కాబట్టి రేపు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఏప్రిల్ 30వ తేదీ నుంచి వారం రోజుల పాటు బాల వికాస్ వారోత్సవాల కార్యక్రమంలో టౌన్లో ఉండే అన్ని 6 సంవత్సరాల వయసు నుంచి 15 ఏళ్ల వయసు వరకు ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ తోటి సబ్జెక్ట్ ఇచ్చి వాటిల్లో ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించి ఆటల పాటల ద్వారా కూడా హ్యూమన్ వాల్యూస్ నేర్పించి ఈ కార్యక్రమం ఈశ్వరాంబ డే, స్వామివారి తల్లి ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా నిర్వహించి పిల్లలకి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి స్వామి సేవా కార్యక్రమమే స్వామికి ముఖ్యం. ఊరక పూజలు పునస్కారాలతో పాటు సేవ చేస్తేనే అది స్వామికి ఇష్టం. కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమాలను పాల్గొంటూ స్వామివారి ప్రేమకు పాత్రలవుతూ ఉన్నాము. అందరూ కూడా స్వామిని సేవించి ధన్యులు కావాలని కోరుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా నందు పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఒంగోలు ఉత్తర బైపాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నందు జరిగిన మౌన దీక్ష కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలు మౌన దీక్ష చేస్తూ వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పహల్గామాలో పర్యాటకులపై ఉగ్రదాడి ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మృతులకు సంఘీభావంగా మౌన దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, కృష్ణ, ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమేలతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
పెహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో 28 మంది భారతీయులు చనిపోవటం, దానిలో భాగంగా ఇద్దరు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒకళ్ళు వైజాగ్, ఒకళ్ళు కావలి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు కావల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడిలో జనసేన పార్టీ కార్యకర్తను మధుసూదన్ గుప్తా, ఆయన పార్థివ దేహాన్ని భౌతికాయాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కావలికి వెళ్ళటం జరుగుతుంది. ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం రెండవ రోజు మౌన దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం. ఈ దాడి భారతదేశం మీద జరిగినటువంటి దాడి, ఎందుకంటే దేశానికి ఒక పెద్ద ముప్పు. ఇంతకుముందు జరిగినటువంటి దాడుల కన్నా చాలా ఘోరమైనటువంటి దాడి ఇది. ఈ దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తఖండంతో ఖండించాలి. రెండో రోజు నిన్న క్యాండిల్ ర్యాలీ మొత్తం అంతా చేశాము. ఈరోజు రెండో రోజు మౌన దీక్ష పార్టీ ఆఫీసులో ఇక్కడ రియాజ్ గారు అందరం కలిసి మేము చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు 3 రోజుల పాటు ఇవన్నీ మేము కార్యక్రమాలను చేస్తున్నాము. జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఉగ్రవాదం అనేది చాలా ఎప్పుడూ దాన్ని మనం ప్రోత్సహిస్తే చాలా ఇబ్బందులు అండి. కొన్ని దేశాలు ప్రోత్సహించి ఈరోజు ఎలాంటి బాధలు పడతాయో రాబోయే రోజుల్లో మోడీ గారు దాన్ని కరెక్ట్గా నెరవేరుస్తారండి. ఈరోజు భారతదేశాన్ని మన సొంత మాతృభూమిలాగా అందరూ ప్రతి ఒక్కరు అనుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అవడం వలన, ఒకళ్ళు జన సైనికులు కావిలి, రెండో వాళ్ళు వైజాగ్లో, ఈ 2 మనకు జరగడం వలన చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ కూడా జరగడం వలన అది కూడా మనకు ఎంతో బాధాకరంగా ఉంది. నిన్న చెప్పినట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా హింస పెట్టి చాలా బాధాకరం చేశారండి. ఇలాంటి బాధలు ఎప్పుడు జీవితంలో మళ్ళీ రాకూడదని చెప్పి ఈ పర్యవేక్షణ ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ముందుగా గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మీడియా అనేది ఎలక్ట్ అయినప్పుడు అందరికీ జనాలకి తెలుస్తాయి కాబట్టి ఈ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తను చేయమన్నారండి. తను ఎంతో బాధపడ్డారు. ఇలాంటి మంచి కార్యక్రమం అనేది అందరూ చేయాలి, చేయకపోతే జనాలకి తెలియదు, అందుకని కంపల్సరీగా చేయండి అని చెప్పి ఒక ఇచ్చారు కాబట్టి అందరం కలిసి చేస్తున్నామండి. ఉలిక్కిపడేలాగా చేసింది కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని ఇమ్మీడియట్గా అరికట్టాలి. మోదీ గారిని కూడా మేము యావత్ కోరుకుంటున్నాము. మా జనసేన తరపున, మా వీర మహిళల తరపున అందరం కూడా మేము రాష్ట్రాలు మొత్తం తిరిగి ఈ ఖండిస్తూ దీన్ని తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా 3 రోజులు సంతాప దినాలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అవన్నీ మేము ఆచరిస్తున్నాము. దానికి ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి సింధు జలాల్ని ఆపడం కానివ్వచ్చు, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఎంతో విప్లవాత్మకంగా పాక్ని మన దేశంలోనికి రానియకుండా ఆయన తీసుకునే ప్రతి యాక్షను ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపిద్ది. ఇలాంటి వాళ్ళందరినీ రానియడం వల్ల అమాయకులు ఎంతోమందిని వాళ్ళు బలికొంటున్నారు. ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్కళ్ళం చాలా ఎలర్ట్గా ఉండి ఎంతో శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను. స్థానం లేని రాజకీయం చేస్తామని మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఉగ్రవాదుల దాడుల్లో జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పర్యటనకు వెళ్ళారో వాళ్ళపై జరిగిన దాడి ఎంతో అమానుష్యం. ఈ దుశ్చర్యను జనసేన పార్టీ వీర మహిళల తరపున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మౌన దీక్ష అనేది చేపట్టాము. ఎస్ఎస్సి 2025 పరీక్షా ఫలితాల్లో ఒంగోలు ఎస్ఆర్ విద్యార్థులు విజయభేరి మ్రోగించారు. ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించి జయకేతనాన్ని ఎగురవేశారు. పాఠశాల విద్యార్థిని యుక్త కళ్యాణి 588 మార్కులతో పాఠశాల టాపర్గా నిలువగా పి అఖిల్ 583, యామిని చంద్ర 577, జ్యోత్స్నశ్రీ 572, శివకుమార్ 571, ఖ్యాతి 570,
అబ్జిత్ రెడ్డి 569, భానుశ్రీ 556, షణ్ముఖ ప్రియ 553 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ మొలక రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంతపేటలోని పాఠశాల ఆవరణందు జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఉన్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 23/4/2025 ఈ రాష్ట్రం పరీక్షా ఫలితాలు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు శాఖ వారు అద్భుతమైన రిజల్ట్ని సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక విజయం సాధించాలంటే విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులు అందరూ సహకారం అనేది ఎంతైనా అవసరం. అలాంటి అవకాశం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వీళ్ళందరూ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వేదిక మీద డైరెక్టర్లు రత్నకుమారి, అలానే ఎంతో సీనియర్ ఉపాధ్యాయులు రెహమాన్ గారు, కేఆర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయ మేడం గారు, అలానే ఇన్ఛార్జి మేడం ప్రశాంతి మేడం గారు, ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు కృషి వల్లే ఈ ఫలితం అనేది సాధించడం జరుగుతుంది. ఒక మంచి రిజల్ట్ని సాధించామనేది ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే 588 మార్కులు సాధించడం అనేది అనితర సాధ్యం. కానీ ఈరోజు పిల్లలు సాధించడం జరిగింది. కానీ లక్ష్యం స్కూల్కి ఎన్నో రిజల్ట్ని బట్టి లక్ష్యం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ లక్ష్యాన్ని కూడా మేము పిల్లవాడికి సాధించిన విషయంలో పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని. Firstly, I would like to express my deep gratitude to our Honorable Gospel, backbone of our students and support. That's why today coming result means 588. Congratulations to our children. Your hard work and dedication have paid off. These achievements just beginning to our journey to success. And I would like to express my faculty, to our dedicated faculty, thank you very much. 2024-25 అకాడమిక్ ఇయర్లో కూడా అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ విజయదంకాన్ని మోగించారు. దాంట్లో భాగంగా 588 మార్క్స్తో యుక్తా కళ్యాణి, అలాగే 583 మార్క్స్తో అఖిల్, ఇలాగా 577, 571, 72 మార్క్స్తో ఇలా విజయదంకాన్ని మోగిస్తూ విజయ పరంపరతో ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంది. ఈ పిల్లవాళ్ళ యొక్క కృషి ఈ మార్కుల రూపంలో వాళ్ళ విద్యార్థుల యొక్క కృషి, అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, అలాగే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ గారు ఇచ్చే సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, పిల్లలకి ఇచ్చే మోటివేషన్ కానీ, ఇవన్నీ వాళ్ళ సహకారం అనేది ఆ మార్కుల రూపంలో వాళ్ళకు అందిస్తూనే ప్రతి సంవత్సరం విజయదంకా మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అనేటువంటిది విజయదంకా మోగించింది. అందులో మొదటి స్థానంలో 588 మార్కులతోటి ప్రథమ స్థానంలో యుక్త కళ్యాణి అనేటువంటి అమ్మాయి సాధించినది. రెండో ర్యాంకులో 583 మార్కులతోటి పి అఖిల్ అనేటువంటి విద్యార్థి సాధించారు. 500 పైగా మార్కులు దాదాపుగా 20 మంది విద్యార్థులు మా సంస్థ నుంచి సాధించున్నారు. ఈ సంస్థకి ఇంతటువంటి పేరు తెచ్చినటువంటి విద్యార్థులకు, పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్ గారికి
ప్రతి ఒక్కరికి నా తరఫున I got 583 out of 600 marks in SSC examinations. I have no words to express my feelings. At first, I would like to thank our teachers for their love, patience, guidance throughout our journey. You have not only taught us lessons from the textbooks, but also valuable lessons of life. Your support has been helped us to grow into better individuals, and we are forever grateful to it. My parents also supported me a lot. Finally, I would like to thank our correspondents for their excellent faculty and education. Thank you for giving this opportunity. ఒంగోలు లాయర్పేటలోని నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాల్లో అగ్రగామిగా నిలిచారు. 597 మార్కులతో పి లక్ష్మీ సాహితి, 595 మార్కులతో ఎం రోహిరాయ్, 594 మార్కులతో పి శాన్వి, 592 మార్కులతో వి దాక్షి గణేష్, 591 మార్కులతో జి హాసిని విముద, 590 మార్కులతో ఏ శ్రీ అనిష్పి యశస్వినులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా లాయర్పేటలోని నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ నందు జరిగిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ మార్కులు పొందిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్వలి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఎస్ఎస్సి ఫలితాల్లో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయని అన్నారు. 590 పైగా 7 విద్యార్థులు మార్కులు సాధించింది మరోమారు ప్రభంజనం సృష్టించారని తెలిపారు. తమ విజయానికి సహకారాన్ని అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్స్ ఏజీఎం నర్రాబల పెద్దిరెడ్డి, కోఆర్డినేటర్ దాసరి శ్రీహరి పాల్గొని విద్యార్థులను ప్రశంసించారు. మన స్కూల్కి మంచి పేరు తెస్తున్నారు ఆర్గనైజేషన్కి. విల్ నెవర్ ఫర్గెట్. టీచర్స్ రీసెంట్గా విడుదలైన 10th ఎస్ఎస్సి ఫలితాల్లో స్టేట్ వైడ్ బెస్ట్ మార్క్ ఒంగోలు డిస్టిక్ నుంచి మా స్కూల్ నుంచి మేము ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. 597 మార్కులు, తర్వాత 595 మార్కులు, 594 మార్కులు, 592, 591, 590, 589, అలా 580 మార్కులు పైన 22 మందికి తెప్పించటం. అలానే బ్రాంచి యావరేజ్ అనేది 545 మార్క్ తీసుకురావటం అనేది స్టేట్లో నెంబర్ 1 బ్రాంచ్గా నిలబడటం అనేది చాలా గర్వంగా ఉందండి. ఈ సందర్భంగా మేము ఒంగోలు యొక్క తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, మాపై నారాయణ ఆర్గనైజేషన్పై ఎటువంటి భరోసాతో మీరు పిల్లల్ని జాయిన్ చేస్తున్నారో ఆ భరోసాని మేము రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రుల యొక్క డ్రీమ్స్, పిల్లల యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మా డ్రీమ్స్ లాగా మేము ఫీల్ అయ్యి బెస్ట్ రిజల్ట్స్ని ప్రకాశం డిస్టిక్ నుండి రాష్ట్ర స్థాయికైనా కానివ్వండి, జాతీయ స్థాయికి కూడా మన ఒంగోలు యొక్క ఘనతని నిరూపించడం మా బ్రాంచి పిల్లల ద్వారా మేము చూపించామండి. 97 marks in last boards exam. The main reason I got 597 marks is due to the school, Narayana School. It's an absolute honor for me to speak here with all the teachers present here, and its integrated curriculum and its unique abilities like commitment to discipline and many other facilities. And some teachers even have made wake-up calls, and they have even taught us basics to write public exams
clearly and neatly. That's why I'm here to speak about this fantastic school. I'm really honored to study in this school, and our principal sir, as he said, we are really, and I'm honored. This school is one of the best school, we can say that, and we got the top mark. About this school, I can say myself, I'm Murkipudi Rohi Roy. I have scored 595 on 600 in 10th class SSC board examination, and I'm very happy to share you my score. The main reason behind my success is my principal Vali sir and Dean Physics sir Arakrishna sir, and my parents and my respected dear faculty. We used to have exams every day. We used to have 2 exams each day. They have made the fear of exam to they have made me very confident to write the SSC public examination. And I got 589 for 600 in my boards. This is all because of my principal sir and respected teachers. They have perfected me in each and every chapter by conducting DPTs daily. They have worked very hard for me, for my success, and I'm very thankful for them. I aspire to become an IITian. చిన్నబాబు శ్రీ అనీష్, వాడికి 10th నిన్న వచ్చిన రిజల్ట్స్లో 590 అవుట్ ఆఫ్ 600 వచ్చింది. బట్ ఈరోజు వాడు లేడు ఇక్కడ. హీ మిస్డ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ రిసీవింగ్ ఎన్ ఆనర్ లైక్ దిస్. రాలేదు తను. ఒకటి ఏదైనా సక్సెస్ అవ్వాలంటే దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. మనం ఈరోజు పిల్లలకు వచ్చిన మార్క్సే చూస్తున్నాము. దాని వెనక ఆ ప్రిన్సిపాల్ సార్ పడిన ప్రసవ వేదన నాకే తెలుసు. నేను చాలా డైరెక్ట్గా చాలాసార్లు చూశాను. ఆయన ఎంత తపన పడతారంటే పేరెంట్స్గా మనం కూడా తపన పడ్డమేమో అంత. నేను అంత చూశాను ఆయన్ని. అంటే టాపర్గా వచ్చేవాడిని పట్టించుకోవడం ప్రతి ఇన్స్టిట్యూట్ చేస్తుందండి. సార్లో నేను ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఒకటి అబ్జర్వ్ చేశాను. Myself, I am Prashant. I'm a banker. I'm working in Ongole. I'm parent of Mr. Rohi Roy. He's my son. He's studying in CIVO in Olympiad Lawyer Narayana campus. Actually, we have introduced my son to Narayana in 6th class. Earlier, he was in Vishwashanti, but there was a lot of difference from the curriculum that is he was studying in Vishwashanti and to the Narayana. It is very rigorous framework, and the curriculum is so extensive that repeated exams will be conducted, and the students will be is made more confident to face the examination in a very better way, without any hesitations, without any fear, without any drawbacks. That is the main advantage of this curriculum. మేము ఎంత భరోసాతో అయితే ఇక్కడ మా పాపని తీసుకొచ్చామో అంతే భరోసాతో ప్రిన్సిపల్ గారు కానీ హారికా మేడం గారు కానీ పేరున ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా, ఈ స్కూల్లో పనిచేసే ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి మా అమ్మాయినే కాదు ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా వాళ్ళు అంతే కేర్ తీసుకుంటారు. నేను వలీ సార్తో కనీసం వారానికి ట్వైస్ మాట్లాడతాను. ఏ టీచర్తోటైనా నేను ఫోన్లో మాట్లాడతాను. ఉన్నటువంటి అకాడమిక్స్ గురించి కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ ఎప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాను. నిజంగా ఒంగోలులో నారాయణ స్కూల్ అనేది ది బెస్ట్ స్కూల్ అనేది నేను చాలామందికి చెప్తున్నాను. కానీ కొంతమంది పేరెంట్స్ ఒక అపోహలో ఉన్నారు. నారాయణ స్కూల్ అంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు. 7 to 7 క్లాసెస్ ఉంటాయి. ఆ స్ట్రెస్ మా పిల్లలకు అవసరమా అని ఆలోచిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 7 to 7 టైమే చూస్తున్నారు, కానీ మీరు ఆ 7 to 7 టైంలో వాళ్ళ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏ స్కూల్లోనైనా నేను ప్రతి టీచర్ని కానీ ఒక స్కూల్లో టీచర్తో మాట్లాడేటప్పుడు కానీ నేనేం చెప్తానంటే ఎడ్యుకేషన్ అనేది ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పడం కాదు. పిల్లలకి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మోరల్స్ మిస్ అవుతున్నారు. ఒక్క 5 minutes మీరు పిల్లలకి మోరల్స్ చెప్పండి అంటాను. ఆ మోరల్స్ చెప్పే విషయంలో నారాయణ వాళ్ళు ది బెస్ట్గా ఉన్నారని నేను ఒక మదర్గా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.